పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడం, మరి పార్లమెంట్ స్థాయి ఎన్నికలలో మరి మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంది? బీఆర్ఎస్ ఏ విధంగా గెలుస్తుంది అనుకుంటున్నారు? మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ వైపు ప్రజలు మరలుతారనేటువంటి ఒక ఆశాభావం ఏమైనా ఉందా? అమరేందర్ గారు. డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు క్యామ మల్లేష్ అనే వ్యక్తి ఒక సుదీర్ఘంగా 35 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం చెందినటువంటి వ్యక్తి. ఆయనను గుర్తించి ఒక సామాజిక బాధ్యతగా ఒక యాదవ కులానికి చెందినటువంటి వ్యక్తికి ఇవ్వడమే మా మొదటి గెలుపు. ఎందుకంటే సోదరులు చెప్పిండు, మహేందర్ గారు ఏమన్నారంటే, మేము ఎయిమ్స్ సాధించినాం, మేము ఇంకా ఏదో కేంద్రీయ విద్యాలయం పెట్టినా ఎయిమ్స్ ఆ రోజు విభజన చట్టంలో లేకున్నా కానీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా సార్లు వాళ్ళ మీద కేంద్రం మీద ఫైట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి శాంక్షన్ చేసినటువంటి నీమ్స్ ని తొండలు గుడ్లు పెడితే మా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు కలిసి, శేఖర్ రెడ్డి గారు కలిసి అక్కడ కరెంటు బిల్లు కట్టకపోతే కూడా కరెంటు బిల్లులు కట్టి కేంద్రంతో కొట్లాడి ఆ రోజు మా పార్టీలో ఉన్నాడు కాబట్టి బూర నరసయ్య గౌడ్ సాధించింది తప్ప, కానీ వీళ్ళకు వీళ్ళుగా దానికి కూడా కేంద్రం నిధులు ఇవ్వకపోగా చాలా ఇబ్బందులు పెట్టింది. సాధించడం అంటే వీళ్ళు కొత్తగా ప్రాజెక్టులు ఏమైనా తెచ్చిర్రా, ఇక్కడికి ఏమైనా తెచ్చిర్రా? నేనేమంటున్నా అంటే, గౌరవ కేసీఆర్ గారు గతంలో చిన్న భ్రమలో మనం ఏదైతే ఒక మ్యాజిక్ చేస్తుంటే ఏదైతే భ్రమలకు వెళ్ళిపోతామో ప్రజలను కూడా బొమ్మలో పెట్టి మీ 2000ని 4000 చేస్తామని, 10,000 రైతు బంధుని 15,000 చేస్తామని, మీకు 1,00,000 ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని చెప్పి, అదే విధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి, మేము దళిత బంధువునికి ఎక్కువ చేస్తామని చెప్పి, బీసీ బంధువులు మేము కూడా ఇస్తామని చెప్పి నానా రకాల భ్రమలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఆయన సోదరుడు సుధాకర్ గారు చెప్పారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాజకీయంగా బాగా పట్టుంది, ఆయన సామాజిక సేవలు చేసింది. ఆయన ఎక్కడొచ్చిండు, ఏ ఎన్నికలలో ప్రచారం చేసిండు ఒక్కసారి చెప్పమన్నాడు సుధాకర్ అన్నని. ఇంకా సుధాకర్ అన్న మేము గుర్తుపడతాం, అంతో ఎంతో నల్గొండ అయినా కానీ. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ? ఈయన ఢిల్లీలో ఏదో ఫైరౌల్ చేసుకుంటా ఫారెన్ నుంచి వచ్చి, ఆయన సంగతి అయితే మీకు తెలుసు, మీకైతే మేము ఆయన మీద పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక పార్టీలో సస్పెండ్ కాలే, రిమూవ్ అయ్యిండు. ఆయన రిమూవ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన టికెట్ ఇచ్చిర్రు. ఆయన ఎట్లా గెలుస్తారని వీళ్ళు అంచనాలు చేస్తారు. క్యామ మల్లేష్ అనే వ్యక్తి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండు, స్థానిక సంస్థల మంచి గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఒకసారి ఇబ్రాహీంపట్నంలో ఎమ్మెల్యే కాంటెస్ట్ గా పోటీ చేసి కొన్ని ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని పొడగొట్టుకున్నామనేది ప్రజలు చింతిస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మాకు మీరు అన్నారు, ఒకటే జనగాం నియోజకవర్గంలో మాకు ఒకటే సీట్ ఉంది కాబట్టి మీరు ఎట్లా గెలుస్తారనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. గతంలో మీరు అనుకుంటున్నారు ఈ మెజార్టీలన్నీ కూడా ఒక భ్రమలో జరిగినటువంటి స్థితే, కానీ ఇప్పుడు రానున్న కాలంలో 1,00,000 మెజార్టీ తోటి క్యామ మల్లేష్ గారు ఈ నియోజకవర్గంలో గెలుస్తారు. ఎందుకంటే మేము చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. మేము గతంలో ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఈ చెరువులు నిండాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అని చెప్పుకుంటారు కదా, అందరు ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటారు కదా, ఫ్లోరిన్ కనీసము తాగునీళ్ళు ఇయ్యలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేసింది. కానీ గోదావరి నీళ్లను, ఎక్కడో పుష్కరాలలో చూస్తున్నటువంటి గోదావరి నీళ్లను కాళ్ళ కాడికి తెచ్చి దాహం తీర్చినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ చిన్న పొరపాటు అప్పుడు జరిగిందో అసెంబ్లీ ఎన్నికలలో మేము దాన్ని ఈ బస్సు యాత్రతోటి కేసీఆర్ గారు భువనగిరిలో సభలో మొన్న చూసిర్రు. మొన్న అద్భుతమైనటువంటి ప్రజల యొక్క స్పందన కనిపించింది. ఖచ్చితంగా క్యామ మల్లేశం గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని మా అభిప్రాయం, ఇది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు అదే ఒకటి అమరేందర్ గారు, సరే అదే భువనగిరి నియోజకవర్గంలో బస్సాపూర్ రిజర్వాయర్ సంబంధించి దేవాదల ప్రాజెక్ట్ లో భాగంగా గోదావరి నీళ్ళని తీసుకొచ్చేది, దానికి సంబంధించి భూ నిర్వాసితులు చాలా కాలంగా గొడవ చేస్తున్నారు. అది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి ఆ సమస్య పరిష్కారం గల అది ఇప్పటికి కూడా ఉంది. మరి అది మీకు ఒక నెగటివ్ కదా? అంటే మీ భువనగిరి పార్లమెంట్ మీకు ఒక విషయం, మీరు మా సోదరుడు చంద్రమహేందర్ గారు, సుధాకర్ గారు రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ తిమ్మాపురం అనే ఒక గ్రామము, ఆ యొక్క బసవపురం రిజర్వాయర్ లో పోతే మీరు ఇక్కడికి రండి,
మాకున్నటువంటి ఉష్ణపాద మెత్తలలో వాళ్ళకి అద్భుతమైన లేఅవుట్ చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి పైసలు ఇచ్చి వాళ్ళ ఆడపిల్లలకు కూడా ఇండ్లు ఇచ్చినటువంటి ఇండ్ల స్థలాలు ఇచ్చి 10 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినటువంటి ఎందుకు పెద్దలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఆందోళన చేశారు? ఇంకా మాకు సరైన విధంగా న్యాయం జరగలేదన్నటువంటి ఎన్నికల ముందు వరకు కూడా జరిగింది కదా. ఎక్కడ నేను ఏమంటున్నా, ఎక్కడ చెప్పమని చెప్పండి. ఒక్క నిర్వాసితులకు కూడా ఇల్లు రాలేదు, లేఅవుట్ పేపర్ మీదే ఉంది. నిర్వాసితులకు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖలా లేదు. ఒక బస్వాపూర్ గారు మల్లన్న సాగర్ గాని మల్లన్న సాగర్ గాని బస్వాపూర్ రమ్మను ఒక్కరికి కూడా భూ నిర్వాసితులకు పట్టా ఇచ్చి పేపర్ మీద ఇచ్చిర్రు. ఎక్కడ కూడా ఒక్క ఇంటి నిర్మాణం జరగలేదు. అదే సిద్దిపేట సంబంధించి గజ్వేల్ సంబంధించి కంపెన్సేషన్ ఎంత ఇచ్చారు? అమరన్న మీరు ఒక క్వశ్చన్ ఇచ్చిర్రు, నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. సిద్దిపేటలో నిర్వాసితులకు గజ్వేల్ నిర్వాసితులకు వచ్చిన కంపెన్సేషన్ ఎంత, ఇక్కడ వచ్చే కంపెన్సేషన్ ఎంత? ఇప్పటి వరకు ఒక్క ఇల్లు గృహప్రవేశం అయిందా R&R ప్యాకేజ్ కింద? ఒక్క ఇల్లు కట్టలేదు. నియోజకవర్గ పరిధిలోకి మాట్లాడదామని ఆ రమణ గారు అంటుంటే మీరు డీవియేషన్ చేసి మళ్ళీ ఎక్కడికో తీసుకుపోయి దాన్ని తల పట్టుకోకుండా తోకని పట్టుకొని మీరు తిప్పుతారు. బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జిల్లాకు